ఎస్, నిన్న ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద కొడుకు నిన్న ఎంగేజ్మెంట్ జరిగింది. అవును, మేమందరం చూసినా కదా, ఇందులో వింత ఏముందని మీరు మాట్లాడతారా? ఎస్, ఏంటి ఆ వింత అనేది నేను ఇప్పుడు మీకు స్పష్టంగా మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ నుంచి అది ఎంట్రన్స్ లోపట మొత్తము నేను ఆ ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే టోటల్గా ఇప్పుడు భట్టి విక్రమార్క నివాసం ఉన్నది. గత సీఎం కేసీఆర్ నివాసం ఉన్న అధికారిక నివాసం ఇది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మాట్లాడదాము. ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్కు నిన్న అతిరథ మహారథులు అంటారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చారు. ఐఏఎస్లు వచ్చారు, ఐపీఎస్లు వచ్చారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, పార్టీలతో సంబంధం లేకుండా కదా. నిన్న ఇక మీరు ఈ వెనకాల విజువల్ ప్లే అవుతుంటుంది, మీరు చూస్తుండండి. ఆ లోపలికి పోయి దాని తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అధికార నివాసంలోకి, నేను చెప్పేది ఎంట్రన్స్లో కూడా కాదు. మరి గతంలో చెప్పిండ్రు కదా, బంగారు కుర్చీలు, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్స్, అలాగే బంగారు కమోడ్లు, ఇట్లాంటివన్నీ కూడా తలకు మాసిన మాటలన్నీ కూడా మాట్లాడి ఆ రోజు ఎలక్షన్ ముందల ఎంత బదనాం చేయాలో ఆ దినం కేసీఆర్ని అంతా బదనాం చేశారు కదా. మరి నిన్న ఇంతమంది పోయారు కదా, ఇదిగో వీళ్ళందరూ కూడా లోపటి నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి ఈరోజు ఒక్కరన్నా నోరిప్పాలి కదా, నిజమే ఎంత విలాసవంతమైన భవనము. ఈ భవనములో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉంది, బంగారు కుర్చీలు ఉన్నాయి, ఇంకేమున్నాయి. సరే, ఇంకొక మాట కూడా మాట్లాడచ్చు. బంగారు కుర్చీలు ఉంటే కానీ వాళ్ళు తీసుకుపోయిండ్రేమో అని మాట్లాడే సన్నాసులు కూడా ఉంటారు. ఎందుకంటే నేను ఈ విధంగానే చెప్పాలి. ఓకే, మరి వాట్ అబౌట్ బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్? ఆ విలాసాల గురించి చాలా కథలు. అనగనగా ఒక రాజు ఉండేవారు, ఆ రాజమహల్లో ఇలా ఉంది, ఆ రాజమహల్లో సీక్రెట్ ఏమి దాగి ఉంది, ఇలానే కదా మాట్లాడింది. మరి ఇప్పుడు ఏది? ఇంతమంది వేరు, నాట్ ఈవెన్ ద పొలిటికల్ పీపుల్, కాకపోతే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పీపుల్ కాదు, అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ పోయినరు కదా. నిన్న సత్యనారాయణ పోయినరు, హైడ్రా కమిషనర్ పోయినరు. తెలిసిన పేరే చెప్తే ఇంకా తెలియని పేర్లు కూడా వద్దు. ఇంకా మెయిన్గా తీసుకుంటే ఇండస్ట్రీ నుంచి చిరంజీవి పోయిండు, మీడియా ప్రతినిధులు అయితే ఇక్కడ చూసుకుంటే నరేంద్ర చౌదరి పోయిండు. నరేంద్ర చౌదరిని ఎంతసేపు సీఎంతో గడిపిండో కూడా చూసారు కదా. అంటే నాకు సీఎం ఎంత క్లోజ్ చూడు, నేను ఎంతసేపు గడిపిన అన్నట్టుగా. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళ రిలేషన్ ఏంటనేది కూడా పక్కన పెడదాం. తర్వాత రాధాకృష్ణ పోయిండు, ఎందుకంటే రాధాకృష్ణ కూడా వార్తలు రాసిండు కదా. పెద్ద హెడ్లింగ్స్ పెట్టి, అంటే తాటికాయల్ లాంటి దాంట్లో పెట్టి విలాసవంత భవనములో ఇన్ని ఉన్నాయని చెప్పిండ్రు కదా. తర్వాత ఆంధ్రజ్యోతిలో రాసిరు, ఆంధ్ర ఏబిఎన్ ఛానల్లో చూపించారు కదా. ఈరోజు మీకు సరే, అప్పుడు మాకు పోయే అవకాశం రాలేదు, మేము చెబితే వార్తలు రాసినామంటారు కదా. మరి ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, నిన్న అట్లా ఒక్కసారి పోయి బాత్రూమ్ చూసి రాకపోయారా? లేకపోతే చూసొచ్చి కూడా నోరు మెదపకుండా ఉన్నారా? ఎందుకంటే చాలా ఆసక్తి ఉంటుంది కదా. అప్పుడు అసలు ఎవరిని రాలేదు, పెద్ద బ్యారికేడ్స్ వేసి పెద్ద చువ్వలు పెట్టి కట్టిర్రు అన్నారు. అవన్నీ నుంచి తీసుకపోయి ఏడబెట్టిరు. ఇప్పుడున్న సీఎం ఇంటి దగ్గరనే కదా పెట్టింది. ఓకే, మరి నిన్న వార్తలు రాసిన వాళ్ళు కానీ అది విన్నోళ్ళు కానీ మరొకసారి తెలుసుకుందామా. నిన్న వైరా ఒక్కొక్కరు ఎంతెంతసేపు కూర్చున్నారు. నిన్న ఆల్మోస్ట్ 3-4 అవర్స్ స్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నాడు. వీళ్ళెవ్వరు వాష్రూమ్లో పోలేదా? అసలు బుల్లెట్ ప్రూఫ్ ఉందా లేదా, దాని ఆనవాళ్ళు ఏమైనా కనిపించినాయా? ఏమీ లేదు. ఇది ఫస్ట్ది. అంటే ఏమీ లేకుండా వీళ్ళు ఎంత ఘోరమైన దిగజారి ప్రచారం చేసిరు ఎదుటోడు మీద బురద చల్లడానికి అనేది. అందుకే కాలమే కొన్నిటికి సమాధానం చెప్తుంది అన్నట్టుగా నిన్నైతే సమాధానం దొరికిండాలి కదా చాలామందికి. నిజంగా ఏమో ఉందేమో అనుకున్న వాళ్ళకైతే మామూలుగా అయితే పోయి ఉండరు కదా. మాకు ఈ 10 ఏళ్ళలో మేము దాని దగ్గరికే పోలేదు, దాన్ని చూడలేదు, మేము వచ్చిన తర్వాత అది ప్రజలకు అంకితం, ఆ అంకితం, ఈ అంకితం అన్నారు. డన్. ఇప్పుడు అక్కడ సీఎం ఉండకుండా ఇవాళ భట్టి విక్రమార్క అధికార నివాసం అయింది కదా. మరి భట్టి అందులో ఉన్న ప్రతిదీ కూడా నేను కొత్తగా చెప్పే పాయింట్స్ ఏమీ ఉండవండి. అందులో ఉన్న మొక్కలతో సహా ఆ గోడలు పెచ్చులు ఊడిపోయినా, స్విచ్ బోర్డులు పాడైనా, ట్యాప్స్ రిపేర్ వచ్చినా, ఎవ్రీథింగ్ ఏదైనా కూడా అంతా జరిగేది గవర్నమెంట్ సొమ్ముతో. గవర్నమెంట్ సొమ్ము అంటే ఎవరిదయ్యా?
ప్రజలదే కదా, ప్రజలు కడుతున్న ట్యాక్స్లో నుంచే కదా. సో ఇదంతా కూడా దాని రిపేర్కు వాడతారు. ఇదే కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న అధికార భవనాలు ఏమున్నా అందులో ఎవరికి కేటాయించాలో మొత్తము గవర్నమెంట్ సొమ్ముతో చేస్తారు, మీన్స్ ప్రజల సొమ్ముతో చేస్తారు. ఇవాళ ఆయన తలుసుకుంటే ఎంత పెద్ద కన్వెన్షన్లు అయినా ఫంక్షన్ చేయొచ్చు. జనరల్గా రాజకీయ నాయకులు కానీ సినిమా వాళ్ళవి కానీ పెద్ద పెద్ద హైటెక్స్లో కన్వెన్షన్లో పెద్ద పెద్ద ఉన్నాయి. హైదరాబాద్లో ఎంత టోలకు కావాల్సినవి అంత రేంజ్లో ఉన్నాయి. మరి చేయకుండా నిన్న ఈ ప్రగతి భవన్ మీన్స్ ప్రజాభవన్లో ఎందుకు చేసిండ్రు? ప్రజాభవన్లో ఎవరికైనా కూడా ఎంట్రీ ఉంది కదా, మరి నిన్న ఆహ్వానం ఉన్న వాళ్ళని మాత్రమే ఎందుకు మరి అలౌ చేసిరు? ప్రజాభవన్ కదా, ప్రజలకు కదా, మరి అందరూ రావాలని పిలుపునివ్వలేదు. ఒక్క పాయింట్. రెండోది, నాకు ఒకటి పెద్ద డౌట్ వచ్చింది నిన్న, నాకు తెలియకుండా ఏమన్నా ఈరోజు వార్తలు వచ్చినాయి, నేను చూడలేదు. ప్రజాభవన్ని కాస్త ఫంక్షన్ హాల్గా మార్చిరా, సంచలన నిర్ణయాలు తీసుకురా, జీవోలు ఏమన్నా పాస్ చేసిరా? అందరికీ ఇదే డౌట్ ఉంది. సరే, ఏవో లోపల బయటికి కనపడకుండా ఓ చిన్న బర్త్డేలో కేక్లో కట్ చేసిరంటే వేరు. ఏకంగా నిశ్చితార్థ వేడుకలు చేసి ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే ఆ వేదిక ఎవరైతే ఇప్పుడు ఎంగేజ్మెంట్కున్న వధువు వరుడు నిల్చున్న వేదిక ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎవ్రీథింగ్ డెకరేషన్ మొత్తం లోపట కూడా ఒక శుభకార్యానికి ఏ రకంగా అలంకరిస్తారు అనే విషయం తెలిసింది కదా. ఇంక అందులో ఈ స్థాయిలో అయితే ఏ రకంగా ఉంటుంది? ఒక కన్వెన్షన్ రెంట్ తప్ప రిమైనింగ్ అంతా ఖర్చే కదా. సరే, అది అధికార నివాసం కాబట్టి దానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ డెకరేషన్ కావచ్చు, ఎంట్రన్స్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ కవర్ చేసుకుంటూ వచ్చారు. అసలు ఈ ఖర్చు అంత ఎవరిది? లేదు, నేను మాత్రము గవర్నమెంట్ అధికారిక నివాసంలో ఉన్నా కానీ ఖర్చు మాత్రం నాది అని చెప్తారా? అసలు నిజంగా చేసుకోవచ్చా? జనరల్గా అంటే అడుగుతున్నారు కాబట్టి ఈ వార్తను మేము ముందు పెట్టాల్సి ఉంది. దేనికది? మీరు ఇప్పుడు ప్రజలు ఓట్లేస్తే గెలిచిర్రు, సో మీకు పార్టీ హైకమాండ్ మీకు పదవులు ఇచ్చింది. కానీ మీ కూడా డిప్యూటీ సీఎం కాబట్టి అక్కడ నేను ఉండలేనని చెప్పి మరి రేవంత్ రెడ్డి ఎందుకు నిర్ణయం తీసుకుంటో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం నేనేంది ఉండేది, ఇగో నేను ఫలానా వ్యక్తిని పెడుతున్నానని చెప్పి అది ఎందుకు పెట్టిండో తెలియదు. కానీ మీరు ప్రజల కోసం పనిచేయడానికి మీకు ఒక అధికారిక నివాసం ఇస్తే ఆ నివాసంలో మీరు జల్సాలు విలాసాలు అంటారు, వీటినే మరి చిన్న చిన్న వాటిని అంటారు కదా, మరి దీన్ని ఏమంటారు? సరే, ఓకే, మీరు చేసుకున్నారు కదా, మరి రేపు ప్రజలకు కదా, ప్రజలకు అంకితం చేసిన ప్రజాభవన్ కదా, మరి రేపు ఎవరన్నా ఒక మధ్యతరగతి వాళ్ళు, ఒక దిగువ మధ్యతరగతి వాళ్ళ బిడ్డ పెళ్లి చేయాలనుకుంటారు. నేను కొడుకు పెళ్లి గురించి కూడా చెప్పాను. వాళ్ళకి ఫంక్షన్ హాల్లో ఖర్చు పెట్టుకునే కెపాసిటీ ఉండదు. మరి ఇది మీరు అవకాశం ఇస్తారా? ఇవ్వాలి కదా. ఇప్పుడు ఈరోజు ఫంక్షన్ మీరు ఎట్లయితే చేసుకున్నారో మరి వాళ్ళకు కూడా న్యాయంగానే ఉంటుంది కదా. అంటే మేమేం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనేదా? ఈరోజు నేను అదే చెప్తున్నా, తెలంగాణ సమాజం ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. రేపు ఎప్పుడన్నా ఇంతకుముందు ఏదో ప్రజాభవన్కు సమస్యలు స్వీకరించడానికి పెట్టిరు కదా, ట్యూస్డేనో ఫ్రైడేనో, ఇప్పుడు కనీసం అది ఉందా? పోతుండ్రా? ఇప్పుడు గతంలో లాగానే గతం అని చెప్పి ఇప్పుడేమో భవిష్యత్తులో ఏం మారింది? భవిష్యత్తులో మారదు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్పు ఏముంది? నిన్న ఎవరన్నా మామూలు ప్రజానీకానికి నిన్న ఎంట్రీ ఉందా? ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అంటే మనము నోటికి ఏదొచ్చినా మాట్లాడొచ్చు, అంటే మన ఓట్ల కోసము మన రాజకీయం కోసము ఏదైనా చేయొచ్చు, ఏ తప్పులైనా చేయొచ్చు వీళ్ళు. కానీ ఎదుటోళ్ళ మీద బురద జల్లడానికి ఎంత సిద్ధంగా ఉంటారనే దానికి నిన్న జరిగిన ఈ విలాసవంతమైన ఒక ఫంక్షన్కి ఎలా ప్రగతి భవన్ని వేదిక చేసుకున్నారో చూడండి. ఏ ప్రజలు పోయినరండి? ఏ ప్రజలకు అవకాశం ఇస్తారు? రేపు ఒక ఫంక్షన్ హాల్ తీసుకోని వాళ్ళు ప్రజల కోసమే అంకితం కదా. ఆ ప్రజలు అడిగితే రేపు నా బిడ్డకు సంబంధించిన పెళ్ళో లేకపోతే ఇంకోటో అవన్నీ వాళ్ళు అక్కడి నుంచి అక్కడ నడవలేకపోతే అక్కడికి వెహికల్ పెట్టారు. ఎందుకంటే ఎంట్రన్స్ నుంచి చాలా దూరం ఉంటుంది కదా, వెహికల్స్ పెట్టారు. ప్రోటోకాల్ ఉన్న వాళ్ళ మాత్రము ఇక్కడికే వెహికల్స్ వచ్చినాయి. ఎవరు? గవర్నరు, స్పీకరు అండ్ ముఖ్యమంత్రి మాత్రం వెహికల్స్ వచ్చినాయి. ఇది ఎంత ల్యాగ్ చేసి చెప్పట్లేదు, చాలా సింపుల్గా కట్ చేసిన టాపిక్ని ప్రజలకు ఇస్తారా? ప్రజాభవన్ కదా, ప్రజల భవన్ కదా, వాళ్ళకి ఇస్తారా?
అలాగే ఈరోజు నిన్న పోయిన వాళ్ళందరూ వాళ్ళ వాష్రూమ్లు వాడిన వాళ్ళందరూ సమాధానం చెప్తారా తెరపైకి వచ్చి? ఎస్, ఇందులో బంగారు బాత్రూమ్లు ఉన్నాయో, లేకపోతే బంగారు కమోడ్స్ ఉన్నాయో, లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉందో, ఎంత విలాసంగా ఉంది అనే విషయాన్ని ఎవరన్నా పోయిన చిరంజీవి కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా XYZ, ఇప్పుడు సజ్జనారు పోయింది, ఇంకొకరు పోయినరు కదా, ఎవరైనా 4-5 గంటలు అక్కడ టైం స్పెండ్ చేసి ఉన్న వాళ్ళు, లోపలికి పోయి చూసిన వాళ్ళు ఒక్కరన్నా ఈరోజు బయటకు వచ్చి సమాధానం చెప్పరే? ఉంటే కదా అసలు. అంటే ఎంత పచ్చి అబద్ధాలు ఆడినరు వీళ్ళు ఎలక్షన్స్కి ముందన్న విషయాన్ని మీరు స్పష్టంగా గమనించాలి. మరి అదే విలాసవంతమైన భవనాన్ని ప్రజలకు అంకితం చేస్తారని చెప్పి నిన్న వాళ్ళ వ్యక్తిగత ఫంక్షన్, వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్, ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు, తలుచుకుంటే వాళ్ళకి పెద్ద డబ్బులకు కొదవ కాదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు వీళ్ళు తలుచుకుంటే ఏం డబ్బులకు కొదవ కాదు కదా. అంటే మీకు ప్రజల కోసము, ప్రజల్ని పరిపాలించడానికి మీకు ఒక అధికారిక నివాసం ఇస్తే, ఇప్పుడు మీరు నేను ఫంక్షన్ చేసుకురు కదా, ఎస్ ఇప్పుడు ఇది ఫంక్షన్ హాల్గా మార్చిండ్రా, ఇప్పుడు ఇది చేసిరు కాబట్టి మీరు కూడా రేపు ఎవరికైనా, తెలంగాణలో ఉన్న ఎవరికైనా హక్కు ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రజాభవనాన్ని దాన్ని డిక్లేర్ చేసిరు కాబట్టి ఖచ్చితంగా రేపు ఎవరైనా వచ్చి అడిగితే మీరు ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళు కూడా శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇది నేను చెప్పిన దాంట్లో తప్పుందా, ఇంకేముంది, కరెక్టేనా అనేది మీరు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ రూపంలో తెలియజేయండి.